ఈ రోజు డే 7 లోకి వచ్చేసాను. నేను డే 1 రోజు వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు 66.45 ఉన్నాను. అయితే 7 డేస్ తర్వాత అంటే వీక్లీ వన్స్ మీకు వెయిట్ అప్డేట్ ఇస్తానన్నాను కదా. ఈ రోజు అయితే వీడియో ఫుల్ గా చూడండి. నేను 7 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత వెయిట్ లాస్ అయ్యాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ రోజు డే 7 లో అయితే నేను హాట్ వాటర్ తో స్టార్ట్ చేశాను డేని. అంటే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను చెప్తూనే ఉన్నాను కదా, మీకు వీలైతే రోజు మొత్తాన్ని కూడా తాగడానికి ట్రై చేయండి. బట్ నాకైతే కుదరట్లేదు. చూస్తాను నేను మళ్ళీ ఏమైనా చేయగలనేమోనని. ఆ తర్వాత నేనైతే ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని ఈరోజు వర్కౌట్స్ కానీ వాకింగ్ కానీ పెద్దగా చేయలేకపోయాను. కాకపోతే మిద్దె మీదకి వెళ్ళిపోయి టెర్రస్ మీద సన్లైట్లో కాసేపు ఉండేసి అలా మెల్లగా వాక్ చేసేసి కాసేపు ఉండేసి వచ్చేసాను. పెద్దగా యాక్టివిటీ ఏమీ చేయలేదు. సరే ఎలాగో వర్కౌట్స్ ఏమీ చేయలేదు కదా, టైం ఉంది కదా అని ఈరోజు నేనైతే హెయిర్ కేర్ చేసుకుంటున్నాను. నేను ఇలా హెయిర్ కేర్ చేసేప్పుడు అనిపించింది, సరే మీకు షేర్ చేస్తే యూజ్ అవుతుంది కదా అనిపించింది. అందుకని ఆ మొత్తం వీడియో ఇందులో పెడితే ఈ వీడియో లెంత్ పెద్దగా అయిపోతుంది కాబట్టి సపరేట్ వీడియో పెడదాం అనిపించి దాన్ని సపరేట్ వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసేసాను. మీరు మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూసేయండి. ఇది చాలా సింపుల్, ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం హెయిర్ ఫాల్ని తగ్గించడానికి రోజు ఏదో పెద్దగా చేయలేం, కానీ మనకి టైం ఉన్నప్పుడు చిన్న చిన్న చిట్కాలతో మనం హెయిర్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. నేనైతే హెయిర్ కేర్ కంటే హెయిర్కి మంచిగా మసాజ్ అప్లై చేసేసి హిట్ బాత్ చేసేసి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాను. నేను 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి నా ఈటింగ్ విండో వచ్చేసి పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 6 నుంచి రేపు పొద్దున 10 గంటల వరకు నేనైతే ఏమీ తీసుకోను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను కాల్షియం రిచ్ రాగి ఇంకా రవ్వతో ఉప్మా చేసుకున్నాను. ఇంకా వెజిటబుల్స్ కూడా వేసుకొని నేను ఇది చేసిన తర్వాత నేను టేస్ట్ చేసిన తర్వాత అనిపించింది, అయ్యో ఇది రికార్డ్ చేసి ఉంటే బాగుండేదేమో, మీకు యూజ్ అయ్యేదని. కానీ నేను అప్పుడు కొంచెం హడావిడి అండ్ టైర్డ్గా ఉండడం వల్ల నేనైతే ఈ రెసిపీని రికార్డ్ చేయలేదు. ఇది పెద్దగా రెసిపీ అంటే ఏం కాదు, మామూలుగా మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే. కాకపోతే లాస్ట్లో రాగిపిండి అంటే దోరగా వేయించిన రాగిపిండి కలుపుకోవాలి. నేను వీలైతే ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు మీకు రెసిపీ ఖచ్చితంగా పెడతాను. ఆ తర్వాత మార్నింగ్ స్నాక్ టైంలో చియా సీడ్స్ వాటర్ తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను తాలింపు. ఆ లంచ్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1 నుంచి 2 లోపల ఉంటుంది. సో ఈరోజు అయితే 1:20కి అలా తీసుకున్నాను. సో లంచ్లోకి వచ్చేసి నేను బెండకాయ తాలింపు ఇంకా ఆలు కర్రీ ఇంకా కర్డ్ వైట్ రైస్ ఇది తీసుకుంటున్నాను. ఈ మధ్య కర్డ్ ఎక్కువ తీసుకుంటున్నా. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను రోజు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. మోస్ట్లీ డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి ఒక అంజీర్ ఇంకా ఒక 4 బాదాము 2 వాల్నట్స్ ఇంకా ఈ డ్రై గ్రేప్స్ కొన్ని ఇంకా క్యాష్యూ అవి ఒక 4 అట్లా తీసుకుంటున్నాను. డిన్నర్ వచ్చేసి నేను 5:30కి ఎగ్ రైస్ తీసుకున్నాను. ఈరోజు ఎగ్ వైట్స్ మాత్రమే యూజ్ చేశాను, ఎగ్ ఎల్లో తీసుకోలేదు. ఈ 7 డేస్ తర్వాత నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో చూసేయండి. 66కి వచ్చేసాను. అంటే నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో మీరే కామెంట్ చేయండి డే 1కి డే 7కి. అలాగే నేను ఈరోజు ఏమేమి మీల్స్ తీసుకున్నాను అన్నది హెల్దీఫై మీ యాప్లో మొత్తం క్యాలరీ కౌంటింగ్ చేశాను. చెప్పాను కదా ఈరోజు నేను వర్కౌట్స్ ఏమీ చేయలేదు. సో ఈరోజు ఎందుకో నాకు 700-800కే నా క్యాలరీస్ అన్నీ సరిపోయింది. కానీ చాలా బాగా తిన్నాను నేను, నాకు ఆకలే మేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్టే నాకు బాగా ఎక్కువ అనిపించింది. అది ఒక్క కటోరీ తీసుకున్నా సరే నాకు బాగా ఫిల్లింగ్గా అనిపించింది. హాఫ్ తినేటప్పటికే ఫిల్ అయ్యింది. సో మేబీ దానివల్ల మరి ఎందుకో తెలియదు కానీ ఎక్కువ ఆకలేదు. 800కే సరిపోయింది నా క్యాలరీస్. మీరు ఇంకా హెయిర్ కేర్ వీడియో చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. అలాగా మన వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు కలుద్దాం.